రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల కష్టాలు నష్టాలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఊహించని ప్రకృతి విపత్తు ప్రజలను అల్లకల్లోలం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది ప్రాణాలను కోల్పోవడం బాధాకరమని, వారి కుటుంబాలకు హరీష్ రావు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొందరు కుటుంబ సభ్యులను కోల్పోయి ఆవేదన చెందుతుంటే మరికొందరు నిరాశ్రయులై రోడ్డు మీద పడ్డారని అభిప్రాయపడ్డారు. ఇంకొందరు పాడి పంటలు కోల్పోగా మరికొందరు ఉపాధి కోల్పోయి కన్నీరు పెడుతున్నారని అన్నారు. ఒకరిద్దరిది ఒక్కో బాధ, విపత్తు కలిగించిన విషాదగాథగా హరీష్ రావు తెలిపారు. ఇలాంటి ఆపత్కాలంలో ఒకరికొకరు బాసటగా నిలవాలని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. చెయ్యి అందించి భరోసా ఇవ్వాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సహాయ సహకారాలు అందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించి మరింత బాధ్యతగా మెలగాలని సలహా ఇచ్చారు. ఆపదలో ఉన్న ప్రజలకు విశ్వాసం కలిగించేలా యుద్ధ ప్రాతిపాదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇంకా 2-3 రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడంతో పాటు పరిస్థితులను ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని అన్నారు. అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా ప్రభుత్వం చూసుకోవాలని హరీష్ రావు తెలిపారు. ఏజెన్సీ ముంపు ప్రాంతాల్లో ఉన్న గర్భిణీలను గుర్తించి ఆసుపత్రులకు తరలించాలన్నారు. దీంతో పాటు విద్యుత్ శాఖకు పాము కాటుకు గురైన వారికి తక్షణ వైద్య సేవలు అందేలా చూడాలని విద్యుత్ సిబ్బందిని కోరారు. ముంపు ప్రాంత ప్రజలను కాపాడేందుకు ముందస్తుగా కేంద్ర ప్రభుత్వ సహాయం కోరాలని, ఎన్డీఆర్ఎఫ్ను రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టాలని అన్నారు. అత్యవసర సాయం అందించేందుకు హెలికాప్టర్లు సిద్ధం చేసుకుని గల్లంతైన వారిని గుర్తించి ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వానికి తెలిపారు. వరద బాధితుల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆహారం, తాగునీరు అందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. వైద్య సేవలు అందేలా హెల్త్ క్యాంపులు నిర్వహించకపోవడంతో పాటు ప్రభావిత ప్రాంతాలను ముందుగా గుర్తించి అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. తాత్కాలిక సహాయం కింద తక్షణం 1 లక్ష ఆర్థిక సాయం ప్రకటించడంతో పాటు విపత్తులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడ్డ వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లోని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కష్టకాలంలో ప్రజలకు తోడుగా నిలవాలని బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ను కోరారు.